సోమల మండలంలో పంట పొలాలపై ఒకవైపు ఏనుగులు మరోవైపు అడవి పందులతో స్థానిక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వరి పంటపై పడి అడవి పందులు రాత్రి వేళల్లో తొక్కి పంటను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జంటగా తిరుగుతున్న 2 ఏనుగులు పంట పొలాలపై తమ దాడులను కొనసాగిస్తున్నాయని వారు వాపోతున్నారు. ఆ వివరాలంటే ఇప్పుడు మనం చూద్దాం. మండలం పేటూరు పంచాయతీ కనికల్ల చెరువు సమీపంలోని వరి బండలపై రాత్రి వేళల్లో అడవి పందులు దాడులు చేసి తిన్నంతగా తిని కోతకు వచ్చిన పంటను తొక్కి ధ్వంసం చేస్తున్నాయి. సమీప మామిడి తోటల్లో విచ్చిలివిడిగా తిరిగి కూరగాయలు తోటలను కూడా నాశనం చేస్తున్నట్లు బాధిత రైతులు వాపోతున్నారు. సోమల మండలంలోని ఇదే మండలంలోని గట్టివారిపల్లి, శీలంవారిపల్లి, గురికానిపల్లి, ఇర్లపల్లి, పట్రపల్లి, రాంపల్లి ప్రాంతాల్లో వరి కోతలు చేయాల్సి ఉండగా అడవిలోని వన్యప్రాణులు సంచారంతో రైతులు పొలాల వద్దే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఏనుగులైతే సోమల మండలంలోని ఇరికిపేంట పంచాయతీ వడ్డిపల్లి సమీపం వరి పొలాల్లో జంట ఏనుగులు సంచరించి పంట పొలాలపై దాడులు చేస్తున్నట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఇడిగట్టు రెడ్డప్ప, ఇడిగట్టు హరినాథ్, డేరంగుల దేవేంద్రులకు చెందిన పొలాల్లోని కోతకు సిద్ధంగా ఉన్న వరి పైర్లను తొక్కి ధ్వంసం చేసినట్లు వారు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి వీటి బారి నుండి పంట పొలాలను కాపాడాలని వారు కోరుకుంటున్నారు.